నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో అవుతుందా అంటే ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే అవుననే అనిపిస్తుంది. ముందుగా అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు ఏదైతే ఉందో అది కూల్చివేత జరిగింది. ఆ అక్రమ కట్టడాలు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే దాన్ని కూల్చడం జరిగింది. సో అందులో న్యాయమా ధర్మమా, న్యాయం ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాడు. ఆ బిల్డింగ్ ఏమి ఇప్పుడు కట్టింది కాదు, చాలా రోజుల నుంచి ఉన్నదే, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూల్చివేతగా జరిగింది. తర్వాత ఇమీడియట్గా సమంత విషయము తెర మీదికి రావడము, కోర్టులకు వెళ్ళడము, మంత్రి గారు అనేటువంటి కొండా సురేఖ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడము, తర్వాత వాళ్ళు కోర్టులకు వెళ్ళడము, క్షమాపణలు చెప్పడము జరిగింది. తర్వాత మోహన్ బాబు ఇష్యూ వచ్చింది. మోహన్ బాబు మీద కూడా తప్పు ఎవరిది, తప్పు వాళ్ళదా వీళ్ళదా అని పక్కన పెడితే ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాడే కాబట్టి ఈ కోవలోకే వస్తాడు. నెక్స్ట్ అల్లు అర్జున్ విషయం తీసుకుంటే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడము, ఈయన్ని A11గా చేయడము, ఆయన అరెస్టు చేసిన తరువాత తదనంతరం జరిగినటువంటి ఇష్యూస్ ఏమున్నాయో అవి కానీ ఒకసారి పరిశీలిస్తే ఆ బెయిల్ లేట్ అవ్వడము, ఒకరోజు రిమాండ్లో ఉండడము, తరువాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆధారాలతో సహా చూపించడము, ఈరోజు మళ్ళీ ఏదో విచారణకు పిలిపించడము, అతన్ని రిమాండ్ ఒకరోజు పెట్టడము అనేది అది కూడా ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడు కాబట్టి జనాలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా అనేటువంటి ఒక ఆలోచనలు అయితే పడ్డారు. లేటెస్ట్ గా ఈమె ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి అభిమాని యొక్క తల్లి. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒక అతను గతంలో నేను అభిమానించేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి చనిపోతాను అని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇస్తే ఆ లైవ్లోకి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించి అతనితో ఫోన్లో మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో కానీ 20 లక్షలు 25 లక్షలు ఖర్చులకు మేము హాస్పిటల్ ఖర్చులకు నేను భరిస్తానని హామీ ఇచ్చాడని, ఆ హామీ ఇచ్చి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని ఈమె నిన్న బిగ్ టీవీ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్కు సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక్కడ బిగ్ టీవీ అంటే కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అంటే బిగ్ టీవీ అనేటువంటి ఒక అభిప్రాయం ఏదైతే ఉందో దానిని బట్టి చూస్తే ఇప్పుడు లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి అనే ఆయన సినిమా ఇండస్ట్రీ మీద ఏమైనా పగబట్టాడా? కేవలము సమస్యలన్నీ సినిమా ఇండస్ట్రీలోనే ఉందా? వేరే సమస్యలే లేదా? ఎన్నికలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది? హైడ్రా ఏమైంది అని రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరియు బీజేపీ పార్టీ కూడా ఎదురుదాడి చేయడము, జనాల్లో మాత్రము టాలీవుడ్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్, టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా ఉన్నట్లు గుసగుసలు వినపడుతుంది, అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉంది. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో ఇంకొక న్యూస్ వచ్చింది. బుల్డోజర్ తీసుకెళ్లి నందమూరి బాలకృష్ణ గారి యొక్క ఆ ప్రహారీ గోడ ఏదో ఉంది దాన్ని కూల్చేశారు అని ఏదో ఒక న్యూస్ వచ్చింది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరియు రేవంత్ రెడ్డి ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఏదైనా పగబట్టాడా అని కూడా మనకు అనిపించక మానదు. ఇది ఎంత సింపుల్ ఇష్యూనో మీరే చూడండి. ఖచ్చితంగా ఇప్పుడు క్లైమాక్స్ లో మొత్తం చేస్తామన్నాం మనం. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 55 లక్షల ట్రీట్మెంట్ అయినాక నేనే చెప్పాను, అంతా అయినాక నేను అవన్నీ తీసుకొని మీకు ఎంత వచ్చిందో చూసి ఈ పిల్లవాడి ఇష్యూ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు స్పందించిన తర్వాత గవర్నమెంట్ 55 లక్షల సహాయం అందించిందని చెప్తా ఉన్నారు. బ్యాలెన్స్ అమౌంట్ మనం చూస్తే నాకు 1 మంత్ తర్వాత మనం చేయలే, నాకు 1 మంత్ ముందు చేస్తున్నాను అంతే. అడగండి, నాకు ఏమైనా ఫోన్ చేసి అడగండి. నేను చేయలేదు సార్, నేను చాలా సార్లు కాల్ చేశాను గవర్నమెంట్ కి వెళ్ళండి మీకు టీటీడీ ఇచ్చా ఫస్ట్ చేశాను, మళ్ళీ చేయలేదు నేను. లేదు నేను చేయలేదు, నేను మీకు చేయలేదు సార్ ఫోను. మీరు ఫస్ట్ లో అవును టీటీడీ 40 lakhs ఇచ్చింది, టీటీడీ 40 lakhs ఇచ్చిందని ఆమె నోటితోనే అంటుంది. గవర్నమెంట్ 11 lakhs ఇచ్చింది సార్. అదే ఇంకా తర్వాత నేను టీటీడీ 40 lakhs ఇచ్చింది, గవర్నమెంట్ 11 లక్షలు ఇచ్చింది, అంటే మొత్తం 51 లక్షలు వీళ్ళ అకౌంట్ లో పడింది. ఇదే కాకుండా ఈ పేటిఎం మరియు ఫోన్ పే మరియు ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నెంబర్లను సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అందరి అభిమానులు, నందమూరి తారక రామారావు గారి అభిమానులు, అదేవిధంగా మిగిలిన హీరో అభిమానులు కూడా స్పందించి ఫోన్ పేలు కూడా చేశారు. అది ఎంత అందిందో అనేది మనకైతే క్లారిటీ లేదు. జరుగుతూ ఉంది. సడన్ గా మొన్న అబ్బాయికి
ఎక్కువ అయిపోతే అప్పుడు ఐసీలో ఉండి 1 డే 2,50,000 2,60,000 అలా అయింది సార్. అందులో మీరు ఒకటి ఖచ్చితంగా వినాలి. మీరు కనీసం ఈ జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాల్ చేయలేదు అంటే ఆ విషయం ఎట్లా తెలుస్తుంది? ఆయనకి ఎట్లా తెలుస్తుంది? మీరు నేరుగా వెళ్ళి తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం వల్ల కనీసం ఫోన్ చేయలేదు, ఎవరినైతే కలవాలనో వాళ్ళని కలవలేదు, కలవకుండా డైరెక్ట్ గా ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు సహాయమే చేయలేదు అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజు ఫోన్ చేయకపోయి ఉంటే ఈ ఇష్యూ ఇంత పెద్దదయ్యేది కాదు. ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చి ఇన్ని లక్షల రూపాయలు 51 లక్షల రూపాయలు వీళ్ళకి అందేదా? అలాంటి హీరోని పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి కేవలం 20 లక్షల రూపాయలకు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే, ఇలాగా రేపొద్దున ఎవరికైనా నిజంగా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏ హీరో దగ్గరికైనా వెళ్తే చేస్తారా? మీరే ఆలోచించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఏదంటే ఏదైనా ఒక సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది పోయి మనము ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నామో దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలని తెలియకుండా ఎవరి మాటో విని డైరెక్ట్గా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అంత పెద్ద హీరోని హ్యూమిలియేట్ చేసేటట్లు మాట్లాడుతూ ఉంటే, రేపొద్దున ఏ హీరో అయినా ఏ అభిమానికైనా ఈ విధమైనటువంటి సమస్య వస్తే ముందుకు వస్తారా? ప్రజలారా మీరే ఆలోచించండి. నేను ఎన్టీఆర్ సారు అకౌంటెంట్, ఈ సారు ప్రతిసారి నన్ను మీరు గవర్నమెంట్కి వెళ్ళండి మేమేం చెయ్యము అని చెప్పారు. ఇప్పుడే అడగండి మీరు గవర్నమెంట్కి వెళ్ళండి అని నాకు 2 times అలా చెప్పారనమాట. సరే నేను గొప్ప నుండిపోయినా. సార్ మీరు చెప్పలేదా సార్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పలేదా సార్? వాస్తవంగా అతను చెప్తా ఉండేది ఏంది? అమ్మా గవర్నమెంట్ ఇంత హెల్ప్ చేస్తుంది, టీటీడీ ఇంత హెల్ప్ చేస్తుంది, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మిగిలిన అమౌంట్ ఏదైనా ఉంటే మేము కడతాము, మేము క్లియర్ చేస్తామని హామీ ఇచ్చిన తరువాత ఆయనకు 1 నెల రోజులుగా ఫోన్ చేయకుండా ఈమె డైరెక్ట్గా ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పాడు అని చెప్పడంతో ఆ బిగ్ టీవీలో ప్రచారం అయిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చిన థంబ్నెయిల్ వాడు పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ని పేరు బద్నాం చేసే కార్యక్రమం అయితే జరుగుతోంది. ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ బిగ్ టీవీ ఏదైతే ఉందో కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరించేటువంటి ఈ బిగ్ టీవీ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గురించి వార్త రావడంతో ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేసింది. అది న్యాయమా ధర్మమా అనేది పక్కన పెడితే మిగతా సమస్యలు ఈ రాష్ట్రంలో ఏమీ లేనట్లు మూవీ ఇండస్ట్రీ చుట్టే తిరుగుతుండడంతో మిగతా సమస్యలను తప్పుదోవ పట్టించి మీడియా అటెన్షన్ సినిమా వాళ్ళ మీదకు చూపించే ప్రక్రియ జరుగుతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.